చనిపోయి పాతి పెట్టబడెను. ఎంత వాడైతేనేం సావక తప్పదుగా. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. చాలా మంది మనుషులు అనుకుంటున్నారు చచ్చినాక ఏముండదని. చచ్చిపోయిన తర్వాత ఏముంటుందండి, ఇంకేం ఉండదని ఏం విర్రవీగుతున్నారో, ఏం మిడిసిపడుతున్నారో, ఏం నడమంత్రంగా, ఏం మిడిమేళంగా ఊరేగుతున్నారో ఒక్కొక్కడు. చచ్చినాక ఏం ఉండదేంది, అసలు లైఫ్ స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచి. పర్మనెంట్ లైఫ్, శాశ్వత జీవితం అనేది ఇక ప్రారంభం అదే. మరణం అనే వాకిలి గుండా మనం అవతలికి ఎప్పుడైతే చేరతామో అప్పటి నుంచి ఇక ఒరిజినల్ లైఫ్, ఈ నాటక రంగంలో నుండి వాస్తవిక ప్రపంచంలోకి అప్పుడు ఎంటర్ అవుతాం మనం. అర్థమైందా? మరణం తర్వాత ప్రారంభమయ్యే జీవితమే అసలు జీవితం. లాజరు చనిపోయాడు, పాపం అంతటితో అయిపోయిందని భూమి మీద బతికున్నోళ్ళు అనుకున్నారు లాజరు చచ్చిపోయాడు అని. చచ్చి ప్లస్ పోయాడు, చచ్చిపోయాడు, ఎక్కడికో పోయాడు మొత్తానికి. ఏం చచ్చి? తను నివసించే దేహము చచ్చింది, అందులో నివసించే ఆత్మ పోయాడు. ఎక్కడికి పోయాడు? దేవుడు నియమించిన స్థానానికి చేరాడు. లాజర్ని ఎక్కడికి తీసుకెళ్లారు? దేవదూతలు వచ్చి భూగర్భంలోకి తీసుకొని పోయారు. ఆకాశంలో కాదు, భూగర్భంలోనికి తీసుకొని పోయారు. పాతాళము అనేది భూగర్భంలోనే ఉంది. అర్థమైందా? పాతాళం. మీరు భూగోళం ఎలా ఉంది అని అడిగితే భూగోళం అంటే గుండ్రని బంతిలాగా ఉంటుందని చూపిస్తాడు. భూమి ఎలా కనపడిద్దండి? ఎవడైనా చురుకైనోడు ఉండి వెంటనే ఫోటో కొట్టేయచ్చు ఈజీగా. భూగోళం అనేది ఎలా ఉంటుంది అంటే రౌండ్, దానిపైన భూమి ప్రపంచ పటం అంతా ఉంటుంది పైన. మరి ఆ బంతి లోపల ఏముంది? అది భూ ఉపరితలం పైన కనపడతా ఉంటుంది. ఆ భూగర్భంలో ఆ గోళం లోపలేముంది? అది ప్రశ్న. ఎవరికి అంతు చిక్కల, కొంతవరకే లోపలికి వెళ్ళగలిగారు కానీ అంతకు మించి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే తీక్షణమైన అగ్ని ఉంది లోపల. నువ్వు ఎంత విలువైనటువంటి ఖనిజాన్ని తీసుకెళ్ళి దాంతో వస్తువు తయారు చేసి ఉంచినా అది భస్మీపటలం అయిపోయేంత తీక్షణమైన అగ్ని ఉంది భూగర్భంలో. స్తోత్రం చెప్పండి. అది భూమి పరిస్థితి. యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టక మునుపు పరదైసు అనేది మూడవ ఆకాశంలో లేదు, పాతాళములో ఒక ప్రక్క ఉంది. పాతాళంలో కొన్ని విభాగాలు ఉన్నాయి. పాతాళంలో చీకటి బిలములు అనేవి ఉన్నాయి. చీకటి బిలములు. యూదాపత్రిక 7వ వచనం ఒక్కసారి చూడండి. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను 6వ వచనం చదువుమా. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. కటిక చీకటి బిలములు ఎక్కడున్నవి? ఇవి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము ఒక్కసారి తీయండి. పాతాళంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో చూద్దాం ఒక్కసారి. 2 పేతురు పత్రిక తీసారా? 2:4 చదువు. 2 పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి. ఈ పేతురు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక అని చదివేటప్పుడు కొంచెం బ్యాలెన్స్గా ఉండాలంటారు.